మనం 4.7లో ఉన్నాం. ఇది మ్యూటేషన్ సంబంధించింది. సో ఇందులో ఎక్కువ డీటెయిలింగ్ ఏమి ఇవ్వలేదు మ్యూటేషన్కి, జస్ట్ ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చారు, దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సో మ్యూటేషన్ అనేది దానికి అర్థం ఏంటంటే డిఎన్ఏ ఒక సీక్వెన్స్లో చేంజ్ అయితే దాన్ని మ్యూటేషన్ అంటారు. సో సిన్స్ డిఎన్ఏ కంటైన్స్ ద జెనెటిక్ కోడ్, మామూలుగా మీరు ఏం చెప్తున్నారంటే డిఎన్ఏలో జెనెటిక్ కోడ్ ఉంటుంది. ఒకవేళ సీక్వెన్స్ చేంజ్ అయింది అనుకోండి, ఏవైతే ట్రేట్స్ ఉంటాయో, ఐ మీన్ క్యారెక్టర్స్ ఉంటాయో అవి చేంజ్ అవుతాయి. సో దాన్ని మనం మ్యూటేషన్ అంటాం. సో ఫర్ సపోజ్ దీనివల్ల ఏం జరుగుతుంది, ఐ మీన్ డిఎన్ఏ ఒక సీక్వెన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, క్యారెక్టర్లో చేంజ్ వస్తుంది. అది టూ వేస్గా చదువుతారు, ఒకటి జినోటైపిక్ రేషియోలు అండ్ ఫినోటైపిక్ రేషియో. సో జినోటైప్ అంటే ఏదైతే జెనెటిక్ మేకప్ ఉంటుంది, ఐ మీన్ డిఎన్ఏ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లో డిఎన్ఏ యొక్క అరేంజ్మెంట్ చేంజ్ అయితే దాన్ని జీనోటైప్ అంటారు. ఐ మీన్ ఆ జీనోటైప్లో చేంజ్ అవుతుంది. సెకండ్ థింగ్, జీనోటైప్ చేంజ్ అయితే ఫినోటైప్ కూడా చేంజ్ అవుతుంది. సో విజిబుల్ క్యారెక్టర్స్ని మనం ఫినోటైప్ అంటాము. సో మ్యుటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకి జెనెటిక్ వేరియేషన్ కాజ్ అవుతుంది. అంటే ఫర్ సపోజ్ జెనెటిక్ వేరియేషన్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, దాన్ని మియోసిస్ అంటాం. ఐ మీన్ మియోసిస్లో మియో రికాంబినేషన్ని మనం ఏమంటామంటే అదొక జెనెటిక్ వేరియేషన్ అంటారు. సో కొన్ని రికాంబినేషన్ కాకుండా విచ్ షఫల్స్ ద ఎగ్జిస్టింగ్ జీన్స్ అండ్ మ్యుటేషన్ క్రియేట్స్ ఇన్ న్యూ జీన్స్ ఇన్ డిఎన్ఏ అని. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే బేసిక్గా మ్యుటేషన్కి చాలా వేస్ ఉన్నాయి. మ్యుటేషన్ రానికి అందులో ఒకటి రికాంబినేషన్, ఇంకొకటి రికాంబినేషన్ కాకుండా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే షఫలింగ్ అవుతాయి జీన్స్ని, వాటి వల్ల కూడా మీకు మ్యుటేషన్ వస్తుంది. సో మ్యుటేషన్ వల్ల ఏం జరుగుతుందంటే జెనెటిక్ వేరియేషన్ జరుగుతుంది. ఈ జెనెటిక్ వేరియేషన్ రానికి రికాంబినేషన్ జరగవచ్చు, లేకపోతే రికాంబినేషన్ కాకుండా జీన్స్ యొక్క షఫలింగ్ కూడా జరగవచ్చు. ఇలా ఈ పారాగ్రాఫ్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ మనం వెళ్తే కొంచెం డీటెయిలింగ్గా, అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఈ షఫలింగ్ సంబంధించిన విషయాల గురించి చెప్పాలి. అంటే రీకాంబినేషన్ కాకుండా, రీకాంబినేషన్ సంబంధం లేకుండా మ్యూటేషన్ ఎలా జరుగుతారో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ రాస్తారు. అది జరగాలంటే మనం ఫస్ట్ కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ ఏం రాశారంటే ఈచ్